విశాఖపట్నంలో ట్రాఫిక్ సమస్యపై నగర పోలీస్ కమిషనర్ స్పందించారు. హనుమంతవాక జాతీయ రహదారిపై గంటల తరబడి నిలిచిపోయిన ట్రాఫిక్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహిళలు, చిన్నారులు అత్యవసర పనులపై వెళ్లేవారు అవస్థలు పడ్డారు. సమస్యపై పలువురు నేరుగా సిపి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. హనుమంతవాక, వెంకోజీపాలెం, ఇసుకతోట, మద్దెలపాలెం ప్రాంతాల్లో నెలకొన్న ట్రాఫిక్ పరిస్థితులపై నగర పోలీస్ కమిషనర్ శంకర్బ్రత బాగ్చితో మా ప్రతినిధి గుప్తా ఫేస్ టు ఫేస్. సింహాచలం గిరి ప్రదక్షిణ నేపథ్యంలోనే హనుమంతవాక జంక్షన్ నుంచి మద్దెలపాలెం వరకు రాత్రి 10 గంటల నుంచి ట్రాఫిక్ జామ్ అయిందని ప్రజల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఈ సమస్యను తెలుసుకునేందుకు మన కమిషనర్ స్వయంగా రంగంలో దిగి పరిస్థితిని చక్కదిద్దారు. మరి అదన్నా మరిన్ని విషయాలు అది తెలుసుకున్నాం. చెప్పండి సార్. ప్రతి సంవత్సరం ఈ సమస్య మనం ఎదుర్కొంటున్నాం. ఒకవైపు లక్షల మంది భక్తులు నేషనల్ హైవే 16 దాటి వెళ్తారండి ఇసుకతోట, వెంకోజీపాలెం, హనుమంతవాక. మరోవైపు ట్రాఫిక్. ఈసారి ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చారండి. ప్రతి సంవత్సరం కంటే ఈసారి ఇంకా ఎక్కువ మంది రావడం. కానీ పోయిన సంవత్సరం ట్రాఫిక్ క్లియర్ చేయడానికి 1 గంట వరకు పబ్లిక్ ఎదురు చూశారండి. ఈసారి మనం 12 గంటలకు ట్రాఫిక్ క్లియర్ చేసాము. ఇప్పుడు ట్రాఫిక్ కూడా ఫ్రీగా మూవ్ అవుతుంది. పబ్లిక్ కూడా ఫ్రీగా వెళ్తున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ చక్కటి అచీవ్మెంట్ చేశారని నేను మా పోలీస్ సిబ్బంది అందరికీ మరియు వైజాగ్ వాలంటీర్స్, వైజాగ్ యువసేన వాలంటీర్స్ వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. దాదాపు 150 మంది పోలీసులు ఇక్కడ వర్క్ చేశారు. 9 తర్వాత కనీసం 20 మంది కూడా కనిపించలేదు. కారణం ఏంటంటారు? ఇప్పుడు మీరు చూసి ఉంటారండి, పబ్లిక్ బ్యారికేడ్ డిఫరెంట్ ప్లేసెస్ లో దూకి వస్తున్నారు. కాబట్టి పోలీస్ అంతా స్ప్లిట్ అయిపోయారు. ఇక్కడ కొందరు, ఇక్కడ కొందరు, అక్కడ కొందరు, అటువైపు కొందరు, ఎటువైపు కొందరు, అక్కడ కొందరు, అక్కడ కొందరు. ఎందుకంటే పబ్లిక్ కొందరు ఇటువైపు వస్తున్నారు, కొందరు అటువైపు వెళ్తున్నారు. ప్రతి చోట పబ్లిక్ ని ఆపడానికి పోలీస్ స్ప్లిట్ అయిపోయారు. అందుకే మీకు ఒక సింగిల్ ప్లేస్ లో ఎక్కువ మంది కనపడలేదు. యాక్చువల్లీ భక్తులు 6 తర్వాత ఎక్కువ వచ్చే అవకాశం ఉందనేది అధికార యంత్రాంగం తెలుసు. కానీ ఈ రోజు జరిగిన విషయం, సాయంత్రం 5 గంటల నుంచి 2 వైపుల రహదారులన్నీ ఆగిపోయి పిల్లలతో చాలా మంది ఇబ్బంది పడ్డారు. చాలా మంది కారులో కూడా మాకు సమాచారం ఇచ్చారు. దీని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు జిల్లా యంత్రాంగం తరఫున ట్రాఫిక్ అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. హనుమంతవాక టు వెంకోజీపాలెం టు ఇసుకతోట నో ట్రాఫిక్ జోన్. ఈ కొన్ని పీక్ అవర్స్ ఎవరు వెహికల్ తీసుకొని బయటికి రాకూడదు. జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ అడ్వైజరీ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోలేదు. అందరూ వెహికల్ తీసుకొని వచ్చేసారు. అందరికీ తెలుసు ఈ ఒక్కరోజు, ఈ కొన్ని గంటలు ఈ రోడ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే మనకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేదు, సబ్వే లేదు, అండర్ పాస్ లేదు, ఫ్లైఓవర్ లేదు. అయినా కూడా ఒకవైపు భక్తులు రావడం, మరోవైపు అడ్వైజరీ పట్టించుకోకుండా పబ్లిక్ అందరూ వెహికల్ తీసుకురావడం, అలా చేస్తే పోలీస్ ఎంత ప్రయత్నం చేసినా కొన్ని గంటలు ట్రాఫిక్ ఆపాల్సి వస్తుంది, లేకపోతే తొక్కిసంట జరుగుతుంది. సో అందుకే మేము ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈసారి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఖచ్చితంగా ఈ 3 చోట్ల హనుమంతవాక, ఇసుకతోట, వెంకోజీపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ, సబ్వే కానీ, అండర్ పాస్ కట్టాలి, లేకపోతే ఫ్లైఓవర్ కట్టాలి. ప్రమాదం జరిగిందని చెప్తున్నారు, ఎంతవరకు వాస్తవం కాదు, అది అవాస్తవం. మా పోలీసు సమాచారం లేదు. ఏ ఒక్కరూ చనిపోలేదు అంటారు, తోపులాట కూడా జరగలేదు. ఎక్కడ తప్పులాట లేదు, ఎక్కడ తొక్కిసంట లేదు. ప్రమాదం జరిగిందని మాకు ఎటువంటి సమాచారం లేదు.